పార్థెల్ అకాడమీ చూసుకున్నట్లయితే ఫైనల్లీ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది యాక్టివ్ అవ్వడం జరిగింది. అంటే మీ అప్లికేషన్ రిజల్ట్ అయిందా లేకపోతే సక్సెస్ అయిందని చెప్పేసి లింక్ అయితే చూపించడం అఫీషియల్ వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి కూడా అందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియో ఎండ్ వరకు. చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ ఇలా రావాలన్నమాట, కింద సక్సెస్ ఇలా రావాలన్నమాట. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేసు మీకు రిజల్ట్ అయినట్లయితే మీకు మెయిల్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ, ఎందుకంటే మెయిల్ రావట్లేదు చాలామందికి. ఒకసారి చూసుకోండి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను దీనికి సంబంధించింది. అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసి మీరైతే అక్కడ మీ మెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ క్లిక్ చేసి rrbapplied.in వెబ్సైట్లోనే అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా అయితే ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అయితే కనిపించడం జరుగుతుంది మీరు అక్కడ కింద ఓపెన్ చేసుకున్న తర్వాత. ఓకేనా, చూడండి ఒకసారి చూపిస్తున్నాను లింక్ ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఈ విధంగా చూసుకుంటే పైన అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ apply.in మీద దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అనేది మెయిల్ అనేది కనిపించడం అనేది చూడండి. క్రియేట్ అకౌంట్ కాకుండా ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంటుంది కదా, మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడి నుంచి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి ఫైనల్ అయితే ఏది వచ్చింది. నెక్స్ట్ దీని యొక్క సిటీ ఇంటర్మినేషన్ లింక్ కూడా త్వరలో రావడం జరుగుతుంది. అది చూడండి మనం దీనికి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఏంటంటే 4000+ అయితే ఉండడం జరిగింది కదా. ఓకేనా, దీని యొక్క ఎగ్జామ్ నార్మల్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎగ్జామ్ దీని నెంబర్ 2 కదా. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ చూసుకున్నట్లయితే చూడండి ఫిబ్రవరిలో అయితే అవుతుంది అన్నమాట ఎగ్జామ్. ఓకేనా, ఫిబ్రవరిలోనే మినిమం ఏఎల్పి ఎగ్జామ్స్ అయిన ఒకటి కదా, ఫిబ్రవరి 20 దగ్గర ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, అంటే ఫిబ్రవరి ఇప్పుడు ఏఎల్పి CBT2 ఉంది, CBT2కి సంబంధించింది ఈ మంత్లో రిజల్ట్ వస్తుందని చెప్పి అన్నాడు, జనవరిలో వస్తుందని చెప్పి అన్నాడు. అది నిజమా ఫేక్ ఇంకే అఫీషియల్ నోటీస్ అయితే ఏం లేదనమాట. ఇది కూడా ఫిబ్రవరి, ఇది ఆర్పీఎఫ్ అయితే కూడా పక్కా నెక్స్ట్ మంత్ దగ్గర అయితే అవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చాలా కొంచెం లేట్ అయితే అయింది. ఓకే, మీరైతే మంచి ప్రిపరేషన్ అయితే చేయండి ఆర్పీఎఫ్ వాళ్ళు చూసుకున్నట్లయితే. ఓకేనా, ఎందుకంటే ఆఫీషియల్ అప్డేట్ అయితే త్వరలో ఇచ్చేస్తారు. ఇది ప్రొవిజనల్లీ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ యాక్సెప్ట్ ఇవన్నీ చేశారంటే దీని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, అది అర్థమైంది కదా. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కిందనే, ఇక్కడ నుంచి అయితే లింక్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ సెక్షన్లో, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.